వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ ఉపాధ్యక్షురాలు అట్లాగే టీడీపీ మాజీ మంత్రి ప్రసన్న మేడం గారు ఉన్నారు. వారిని అడిగి ఇప్పుడు భారతదేశంలో హిందువుల శాతం తగ్గుతోంది అని గణాంకాలు వచ్చాయి. వారేమంటారో వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఈరోజు వచ్చిన గణాంకాల్లో హిందువులు 8% తగ్గారని వచ్చాయి. దీనిపై మీరు ఏమంటారు మేడం? అది చాలా ఒక రకంగా చెప్పండి భయానకమైనటువంటి విషయం. హిందువుల యొక్క జనాభా శాతం 8% తగ్గిందని అనేక రకాలైన గణాంక వివరాలు ఈరోజు బయటకు వచ్చినాయి. రోజు రోజుకి చిన్న చిన్న కుటుంబాలు అవ్వటం, చిన్న కుటుంబాలతో పాటు ఒకే సంతానాన్ని ఉంటేనే ఆర్థికంగా ఆ పిల్లల్ని పోషించగలుగుతాం అనేటువంటి ఒక విషయం రావటంతో చిన్న పరిమితి కుటుంబాలతో ఒకప్పుడు గంపెడి సంసారం, ఒకప్పుడు అందరూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, గంపెడి సంసారంగా పిల్లలు ఎంతమంది ఉంటే ఆ తండ్రికి అంత ఆనందం. అలాంటి వ్యవస్థ నుంచి ఈరోజు మనం మైక్రో లెవెల్కి వచ్చేసాం. ఈ మైక్రో లెవెల్కి వచ్చేసిన తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నీ వచ్చేసిన తర్వాత చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం. ఎంత తక్కువ సంతానం ఉంటే బిడ్డలకు అంత చక్కటి జీవితాన్ని ప్రసాదించగలుగుతాం అని ఎప్పుడైతే ఒకవైపు దేశ జనాభా పెరుగుతూ ఉంది, మనం చైనాని బీటౌట్ చేసాం. చైనాని బీటౌట్ చేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారినటువంటి భారతదేశంలో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో హిందువుల శాతం పడిపోతుంది అన్నప్పుడు నేను ఒక హిందువుని, నేను లౌకిక రాజ్యాన్ని గురించి మాట్లాడవచ్చు, అన్ని మతాలు సమానం అని చెప్పొచ్చు. ధార్మికంగా భారతదేశం పరమత సహనంతో బతికే దేశం. నా భారతీయత సుసంపన్నమైనది. ఈ వేదభూమికి మించింది, సహనానికి మించింది లేదని చెప్పొచ్చు. కానీ హిందువుగా నన్ను ఆందోళన కలిగించేటువంటి విషయం, ముందు మనం భారతీయులతో పాటు ఒక హిందువుగా కూడా గర్విస్తాం. భారతదేశం మంది, కానీ నా రిలిజియన్ ఏది అంటే హిందూ రిలిజియన్. నా హిందూ రిలిజియన్ ఒక సర్వోన్నతమైనది, ఒక సర్వ ఉత్కృష్టమైనది. అసలు ఆ రోజు చికాగో నగరంలో మన వివేకానందుడు డియర్ ఫ్రెండ్స్ అనకుండా ఎప్పుడైతే సోదర సోదరీమణులారా అన్నాడో, భారతీయ తత్వంలో ఉన్నటువంటి సోదరత్వం, భారతీయ తత్వంలో ఉన్నటువంటి హిందూ తత్వంలో ఉన్నటువంటి హిందూ వేదతత్వంలో ఉన్నటువంటి సోదర భావం ప్రపంచాన్నంతా పులకరింపజేశాయి. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ కదిలించి వేశాయి. ఇతర మతస్థులు కూడా ఇంత ఉన్నత్యం ఉందా ఈ భారతదేశంలో, ఈ హిందూ మతంలోనని మన ధార్మికత మీద, మన ధర్మ సిద్ధాంతాల మీద, మన సంస్కృతి మీద, మన నాగరికత మీద ఆలోచనలు మొదలుపెట్టారు. జర్మనీ దేశం లాంటి దేశం అయితే మన వేదాల గురించి పఠించడం ప్రారంభించింది. జర్మనీలో ఈ రోజుకి కూడా మన వేదాల మీద ఎన్నో రీసెర్చెస్ నడుస్తూ ఉన్నాయి. ఒక ఆటమిక్ ఎనర్జీ సిద్ధాంతం వచ్చిందన్న, ఒక చరక సంహిత వచ్చిందన్న, ఇక అనేక ఖగోళ శాస్త్ర రహస్యాలని చెప్పామన్నా, ఈ రోజున పుష్పక విమానాల దగ్గర నుంచి రోదసి యాత్రలన్నింటినీ కూడా ఏనాడో మనం మన భారత తత్వంలో చేసాం. అలాంటి గొప్ప హిందూ తత్వం, అలాంటి ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతం అనేది ఒక జీవన విధానం, ఒక అత్యద్భుతమైన ప్రజలు మెచ్చిన అందరికీ ఆమోదవంతమైనటువంటి జీవనాన్ని ఇచ్చేది హిందూ మతం. హిందూ మతంలో బాల్యానికి ఒక విధులు, బాల్యం తర్వాత యవ్వనంలో కొన్ని విధులు, యవ్వనం తర్వాత తాను పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత ఆయన ఎలాంటి విధులు నిర్వర్తించాలి, వానప్రస్థంకి వెళ్ళిన తర్వాత సమాజాన్ని గురించి ఎలా ఆలోచించాలి, ఎక్కడికక్కడ ఎవరికి వారికి ధర్మాలను విధించినటువంటిది. కానీ హిందూ మతంలో గొప్పతనం కూడా ఉంది. మౌఢ్యం ఏదైతే ఉందో దాన్ని మనం వదిలేస్తాం. ఏదైతే పురోగమనానికి వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని స్వీకరించాల. ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని పునికి పుచ్చుకుంటూ వెళ్ళాం. సనాతనం అన్నది కేవలం సనాతనం అంటే ఎవరో ఎప్పుడో ఏదో చెప్పింది కాదు. సనాతనం అంటే ప్రిమిటివ్ అంటే యాన్షియంట్ అంటే మన వేదాలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో, మన వేదతత్వంలో ఉన్నటువంటి మన హిందూ తత్వంలో ఉన్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పిందే సనాతన ధర్మం. కొందరు ఏమనుకుంటున్నా అంటే సనాతనం అనగానే కొన్ని సాంఘికమైనటువంటి వ్యతిరేకమైన మాట గురించి అది కాదు. ఎప్పటికప్పుడు హిందూ మతం నూతనత్వాన్ని తీసుకుంటూ పోయింది. హిందూ మతంలో శాఖలు కాదా, ఇప్పుడు ఒకప్పుడు శైవం, వైష్ణవం, తర్వాత అయ్యప్ప కల్ట్, జైనం,
బౌద్ధం, ఇవన్నీ శాఖోపశాఖలుగా వచ్చినాయి. హిందూ మతంలో లోపాలను సర్దిద్దుకుంటూ హిందూ తత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ వెళ్ళినయే తప్పితే ఈ రోజుకి కూడా బౌద్ధం అంటే హిందూ మతం నుంచి వచ్చిన శాఖ కాదా? జైనం అంటే ఈ దేశం నుంచి ఉద్భవించినటువంటిది కాదా? ఈ రోజు అయ్యప్ప కల్ట్ కానీ శైవ మతం, మళ్ళీ శైవ మతంలో శాఖలు, అలాగే వైష్ణవంలో శాఖలు, ఇవన్నీ కూడా కాలాన్ని బట్టి మారుతూ వచ్చినాయి. అన్నిటికీ మూలం ఏంటంటే స్త్రీతత్వాన్ని ప్రబోధించే అమ్మతత్వం హిందూ తత్వానికి మూలం. అమ్మ ఆరాధనతో, స్త్రీ ఆరాధనతో మొదలైందే హిందూ మతం. కానీ నా హిందూ మతంలో జనాభా తగ్గిపోతుందంటే ఈరోజు దేశంలో సగర్వంగా చెప్పుకొని నా హిందూ మతం ఉత్కృష్టమైంది, నా హిందూ మతం ఔన్నత్యమైంది, నా హిందూ మతం చాలా సుసంపన్నమైందని చెప్పుకునే మనం ఆ హిందూ మతం కనుక ఈరోజు క్షీణదశలోకి వెళ్ళిపోతుందంటే, జనాభా తగ్గుతుందంటే ఆందోళన కలిగిస్తుంది. ఎందువల్లంటే అనేక దండయాత్రలతో ఈ భారతదేశం చాలా ఒక రకంగా భారతదేశం సంస్కృతితో పునీతమైంది. దండయాత్రలతో ఒక చిన్న చిగురుటాకు లాగా కంపనానికి గురైపోయింది. ఎవరికి వాళ్ళు భారతదేశాన్ని జయించాలి, భారతదేశంలో సంపదని హస్తగతం చేసుకోవాలనుకున్నారు, వచ్చారు, ధ్వంసం చేశారు. సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి మన అలంపూర్ దేవాలయాల వరకు దేవాలయాల్ని మనం పోగొట్టుకున్నాం. ఈ రోజున మరలా ఒక రామమందిర నిర్మాణం చేసుకోగలిగాం, ఒక సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించుకోగలిగాం, ఒక మన ద్వారకని మరలా దర్శించగలుగుతున్నాం. అంతేకాదు హిందూ మతం పరమత సహనాన్ని ఇచ్చింది. హిందూ మతం సోదరత్వాన్ని, అది ఏదైతే క్రిస్టియానిటీ లవ్ ద నైబర్, అది హిందూ మతంలో పొరుగువాడిని ప్రేమించమన్నాం. ఎప్పుడు కూడా పక్కనున్న వాడికి ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టిన తర్వాత తినమన్నాం. తర్వాత అన్నపూర్ణలాగా మారి హక్కుని చేర్చుకోమన్నాం. పేదవాడిని కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నంతో పాటు భవతీ భిక్షాందేహి అన్న సిద్ధాంతాన్ని తీసుకున్నాం. సంఘం శరణం గచ్చామి అన్న సిద్ధాంతాన్ని ఇక్కడే ప్రవచింపజేసుకున్నాం. దైవంలో ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని ఇక్కడే తీసుకున్నాం. దాంతో పాటుగా హిందూ మతంలో ఒక గొప్పతనాన్ని కూడా చూసాం, అర్ధనారీశ్వర తత్వాన్ని. ఈ స్త్రీ పురుషులు ఇద్దరు సమానం. అలాంటి ఉత్కృష్టమైన ఉన్నతమైన మహోన్నతమైనటువంటి హిందూ మతంలో హిందువుల సంఖ్య తగ్గుతుందంటే అన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. మోడీ గారు విషయానికి వస్తే హిందువుల వాది అని చెప్పి ఆయనపై నిందలు వేస్తూ ఉంటారు. అయితే ఆయన అసలు సిద్ధాంతం ఏమనుకుంటున్నారు? హిందూ తత్వాన్ని గురించి మాట్లాడితే తప్పుందా? ఇది హిందూ దేశం, భారతదేశం కాదా? భారతదేశం హిందువుల గురించి మాట్లాడతాం, ఇక్కడ ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి ముస్లింల గురించి మాట్లాడతాం, క్రైస్తవ, ఎవరి మతం వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి విషయం. అన్ని మతాలు సమానంగా చూసాం. మనలోనే హిందూ మతంలోనే వైష్ణవుల్లో శాఖలు లేవా? అలాగే శైవుల్లో శాఖలు లేవా? లేకపోతే ఇక్కడ బౌద్ధ జైన మతాన్ని మనం ఆదరించలేదా? ఇంకా కొత్త తత్వాన్ని మనం తీసుకెళ్తూ ఉండలేదా? దానికి తోడు భగవంతుడే లేడన్న తత్వాన్ని కూడా ఇక్కడ తీసుకున్నాం. అలాగే శ్రీకృష్ణ భగవానుడిని ఆది గురువుగా తీసుకున్నాం, ఆది శంకరాచార్యుని గురువుగా తీసుకున్నాం. ఇలా మాస్టర్స్ని కూడా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ ఇది. రామకృష్ణ పరమహంస లాంటి మహోన్నతుల్ని కూడా చూసాం, గౌతమ్ బుద్ధుడిని చూసాం. అలా చూసిన ఇక్కడ మనం మోడీ గారు కూడా తను హిందూ కానీ పరిపాలనలో అన్ని మతాల్ని సమానం చేశాడు. ఆయన పరిపాలనలో స్త్రీలకంట కన్నీరు ఉండొద్దని చెప్పి వాళ్ళకి సిలిండర్లు ఇచ్చాడు. అది ఒక ముస్లింకి అందకుండా చేశాడా? ఒక క్రిస్టియన్కి అందకుండా చేశాడా? చేయలేదే. ఆ సిలిండర్లు అందరికీ సమానంగా ఇచ్చాడు. ఇక ఆయన ఎవరైతే స్త్రీలు బహుభార్య తత్వంతో ఇబ్బంది పడుతున్నారన్నారో త్రిపుల్ తలాక్ని తీసుకొచ్చాడే, అది హిందువుల కోసం చేసిన చట్టమా? స్త్రీల కోసం చట్టం. ఏ స్త్రీ అయినా త్రిపుల్ తలాక్, ఆయన తలాక్ చట్టాన్ని రద్దు చేశాడు. త్రిపుల్ తలాక్ వద్దన్నాడు. ఆయన రద్దు చేసి బహుభార్యతత్వాన్ని నిషేధించి చేశాడు. అది చేయటం ఎవరి కోసం చేశాడు? స్త్రీల కోసం కాదా? అంటే ముస్లిం స్త్రీలను ఆయన వేరుగా పరిగణించాడా? ఎవరైనా, ఏ స్త్రీకైనా స్త్రీ జాతి అంతా ఒకటే, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరినీ సమానంగా చూడాలనుకున్నారు. ఒక ప్రధానమంత్రిగా అందరికి సమతత్వాన్ని ప్రదర్శించడానికి వచ్చాడు. ఆయన హిందూ వేషధారణ అన్నది ఆయన మనోధర్మం. తర్వాత నవరాత్రుల్లో ఆయన నవరాత్రి పూజ చేయటం అన్నది ఆయన ఎంచుకున్న జీవన విధానం. అంతేగాని దానిని గురించి ఎవరైనా మాట్లాడటం అనేది సరైనది కాదు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇటలీలో పుట్టారు, ఆమె క్రిస్టియానిటీ తీసుకున్నారు. మన వ్యక్తి కాదంటావా? మన నాయకురాలు కాదంటావా? కాదనిలేమే. అన్ని మతాల్ని సమానంగా తీసుకున్నా భారతదేశ స్వాతంత్ర సమరానికి శంఖారావం బుదింది ఇక్కడ ఎవరో తెలుసా? ఝాన్సీ లక్ష్మి కాదు. నవీన యుగంలో
ఎవరంటే అనీప్ సెంట్. అనీప్ సెంట్ ఏ దేశం నుంచి వచ్చింది? మన దేశస్తురాలా? ఆమె ఇక్కడ వచ్చి అఖిల భారత కాంగ్రెస్ని స్థాపించలేదా? అలాగే నివేదిత, సిస్టర్ నివేదిత, ఆమె మన యొక్క వివేకానందుడికి ప్రియ శిష్యురాలుగా మెలిగింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చారు? అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి థియోసాఫికల్ సొసైటీ, దాన్ని స్థాపించింది ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ ఆలోచించుకుంటే మనిషి ఆత్మ ఏకతలోనే ఉంటుంది. దానికి ఏది హిందూ అనో క్రిస్టియన్ అనో లేకపోతే ముస్లిం అనో ఉండదు. ఆత్మ శుద్ధంగా ఉండాలి. పరమాత్మని కైకొనటానికి ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఆత్మ పరమాత్మ ఏకమైనప్పుడు మన యొక్క వ్యక్తిత్వ వికాసనం జరుగుతుంది. మనలో ఉన్నటువంటి లోపాలన్నీ సర్దిద్దబడతాయి. ఒక దైవానికి, భగవంతుడికి సన్నిధికి వెళ్ళగలుగుతాం. కాబట్టి హిందూగా మోడీ మనవాడైనందుకు గర్విద్దాం, కానీ పరిపాలనావేత్తగా అందరినీ మెప్పించినందుకు సంతోషిద్దాం. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.